పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇరాన్ కొత్త సుప్రీంగా ఖమేనీ రెండో కుమారుడు మోస్తబా ఎన్నికయ్యాడు. మోస్తబాను ఎన్నుకున్నారు 88 మంది మత గురువులతో కూడినటువంటి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఎన్నికను అధికారికంగా ప్రకటించింది ఇరాన్. మోస్తబాకు వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. మా అనుమతి లేకుండా ఇరాన్లో ఎక్కువ రోజులు ఎవరూ పదవిలో ఉండలేరని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. తన తండ్రికి చావుకు ప్రతీకారం తీర్చుకుంటానని కూడా మోస్తబా చెప్పాడు. ఇటు ఇరాన్పై దాడులను తీవ్రతరం చేసింది అమెరికా, ఇజ్రాయెల్. ఇరాన్ రాజధాని టెహ్రాన్పైకి క్షిపణుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. టెహ్రాన్లో తూర్పు, దక్షిణ ప్రాంతాలపై విరుచుకుపడ్డాయి ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు. అలాగే ఇటు అమెరికా, ఇజ్రాయెల్పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది ఇరాన్. గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది ఇరాన్. యూఏఈపై 16 బాలిస్టిక్ మిసైల్స్, 117 డ్రోన్లను ప్రయోగించింది ఇరాన్. ఆయిల్ స్థావరాలతో పాటు వాటర్ సేవరేజ్ ప్లాంట్లపైన ఇరాన్ అటాక్స్ చేసింది. ఇప్పటి వరకు యుద్ధంలో ఇరాన్లో 1230 మంది, లెబనాన్లో 394, ఇజ్రాయెల్లో 11 మంది మృతి చెందారు. ఇరాన్లో 10,000కు పైగా నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్లో పదుల సంఖ్యలో నిర్మాణాలు నేలమట్టమైనటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, It's an amazing thing. Their leadership is just rapidly going. Everybody that seems to want to be a leader, they end up dead. And it's an amazing thing that's taking place before your eyes, because for 47 years we were pushed around, and we shouldn't have been. And I think I can say, and you see it as well as I do, you see the tremendous progress that's being made. Their missiles are being wiped out rapidly. They're launching. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ రెండో కుమారుడు మోస్తబా ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి కూడా ట్రంప్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. మా అనుమతి లేకుండా ఎవరు కూడా అక్కడ ఎక్కువ రోజులు పదవిలో ఉండలేరని కూడా ట్రంప్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇరాన్ ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని కూడా మోస్తబా ప్రకటించినటువంటి పరిస్థితి. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా కూడా ఎక్కడా దాడుల్లో వెనక్కు తగ్గినటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, ఎలా చూడాలి దీనికి సంబంధించి? భయానక వాతావరణం ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఇరాన్ ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. అదే స్థాయిలో ఇజ్రాయెల్, అమెరికా కూడా సంయుక్తంగా ఇరాన్లోని కీలకమైనటువంటి నగరాల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని వేల సంఖ్యలో భవనాలను ఇప్పటికే నేల కూల్చి సమాధులుగా మార్చినటువంటి సిచ్యువేషన్. ఎప్పటి వరకు ఉంటుంది అనేదానికి సమాధానం ఎవరికి తెలియకపోయినా తీవ్ర రూపం ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది అనేది మాత్రం ఒక ఇంత ప్రశ్నార్థకంగా మారింది కదా. ఎలా చూడాలంటారు పరిణామాలను? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఇంత అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్నటువంటి దాడులకు సంబంధించినంత వరకు ఇరాన్ పై చేస్తున్నటువంటి యుద్ధం 9వ రోజుకి చేరింది. అయితే 9వ రోజు కూడా పెద్ద ఎత్తున విమానాలు, క్షిపణులు, డ్రోన్ తో పూర్తిగా కూడా దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్ కి సంబంధించినంత వరకు అమెరికా మద్దతు పూర్తిగా కూడా ఇరాన్ పైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి పూర్తిగా కూడా ఇరాన్ పూర్తిగా భిన్నమైనటువంటి వైఖరి కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే ఇరాన్ కు సంబంధించినంత వరకు కొత్త సుప్రీం గా ఖమేనీ రెండో కుమారుని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికకు సంబంధించినంత వరకు 88 మంది మత గురువులతో కూడినటువంటి అసెంబ్లీగా ఏర్పడి ఎన్నికగా చేసుకున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఇరాన్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇరాన్ చేసినటువంటి ప్రకటనతో అమెరికాకు సంబంధించిన అధ్యక్షులు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. మా అనుమతి లేకుండా ఇరాన్ లో ఎక్కువ రోజులు ఎవరు పదవిలో ఉండలేరంటూ కూడా ట్రంప్ ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్. అయితే దీనికి సంబంధించినంత వరకు ఇరాన్ కొత్త సుప్రీం కూడా స్పందించినటువంటి పరిస్థితి. తన తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకుంటా అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వారు పూర్తిగా కూడా తారాస్థాయికి చేరిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఒకవైపు అమెరికా, ఏదైతే ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ పైన పూర్తిగా దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇరాన్ పూర్తిగా కూడాను అక్కడ ఉండేటటువంటి అరబ్ కంట్రీస్ పైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. సుమారుగా యూఏఈ పైన 16 బాలిస్టిక్ మిసైల్స్ తో పాటుగా 117 డ్రోన్లను ఉపయోగించింది ఇరాన్. పూర్తిగా కూడా యుద్ధ వైఖరిని మార్చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఇరాన్ కి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు
1230 మంది మృతి చెందారన్నట్టు సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించినంత వరకు కూడా భీకరంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. అమెరికా పూర్తిగా కూడా ఏదైతే ఇరాన్ కు సంబంధించిన కొత్త అధ్యక్షుడు కూడా తన అనుమతి లేనిదే అక్కడ ఉండే ప్రసక్తి లేదంటూ కూడా అమెరికాకు సంబంధించిన అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా అమెరికా ఇజ్రాయెల్ పూర్తిగా ఇరాన్ పైన దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. 9వ రోజు కూడా భీకరమైనటువంటి దాడులు. ఒకవైపు ఇరాన్ కి సంబంధించినంత వరకు ఏదైతే విమానాలతో పాటుగా క్షిపణులు కూడా ఇరాన్ పైన పెద్ద ఎత్తున ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే పూర్తి స్థాయిలో అక్కడ భీకరమైనటువంటి యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా ఇరాన్ ఎక్కడ వెనక్కి తగ్గలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇరాన్ కి సంబంధించినంత వరకు కూడా డ్రోన్స్ తోటి పాటుగా అక్కడ ఉండేటటువంటి బాలిస్టిక్ మిజైల్స్ ను ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. పక్కన ఉన్నటువంటి యుఏఈ గానీ ఖత్తర్ ఇటువంటి ఎయిర్పోర్ట్ లో కూడా ఇప్పటికే దాడులు చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినంత వరకు ఇరాన్ ఏదైతే ఖమేనీకి సంబంధించినంత వరకు తన తండ్రి మృతికి సంబంధించి పూర్తిగా కూడాను దీని ఊరుకునేది లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి మూల్యం చెల్లించుకునే పరిస్థితి అమెరికాకి ఇజ్రాయెల్ కి ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని తిప్పుకొడతామంటూ కూడా ఒకవైపు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా చూస్తుంటే యుద్ధం ఇప్పుడప్పుడే ఆగే పరిస్థితికి లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చమురుకు సంబంధించినంత వరకు ప్రపంచ దేశాలకి 20% వాటా అందించేటటువంటి అరబ్ కంట్రీస్ కి సంబంధించినంత వరకు పూర్తిగా కూడా యుద్ధ వాతావరణంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాల్లో చమురు నిక్షేపాలు తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. మరి ప్రపంచ దేశాలు తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో అమెరికా గానీ ఇటు ఇజ్రాయెల్ రెండు కూడా కలిసి ఇరాన్ పై దాడిని ఆపుతాయా లేకపోతే కొనసాగిస్తాయా అంటే కొనసాగిస్తామంటూనే కూడా అమెరికా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడప్పుడు యుద్ధానికి సంబంధించినంత వరకు తెరపడే అవకాశం కనిపించట్లేదు. ప్రపంచ దేశాలు కూడాను ఎప్పుడు యుద్ధం అవుతుందంటే కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకవైపు ఇరాన్ దాడులకు ప్రతి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. అమెరికా ఇజ్రాయెల్ కలిపి దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఇరాన్ దానికి సంబంధించి డ్రోన్స్ గానీ అదేవిధంగా బాలిస్టిక్ మిజైల్స్ తో దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఈ యుద్ధం ఎప్పుడు ఆగే పరిస్థితి ఉంటుందో కూడా ఇప్పుడప్పుడే తెలియలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక మొత్తం మీద ఇరాన్పై విజృంభిస్తున్నాయి ఇజ్రాయెల్ అమెరికా. పూర్తి స్థాయిలో దాడుల్ని తీవ్రతరం చేస్తాం. ఇరాన్ పైకి బాలిస్టిక్ క్షిపణులు కావచ్చు, లేకపోతే ఇప్పటికీ అక్కడ 10,000కు పైగా పెద్ద పెద్ద భవనాలన్నీ ఇరాన్లో కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు అమెరికా ఇజ్రాయెల్. ఇరాన్ కొత్త సుప్రీంనైతే ఖమేనీ రెండో కుమారుడు మోస్తబాగా ఎన్నికయ్యారు ఇరాన్ సుప్రీంగా. అలాగే మోస్తబాను ఎన్నుకున్నారు 88 మంది మత గురువులతో కూడినటువంటి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఎన్నికను అధికారికంగా ఇరాన్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మోస్తబాకు వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. మా అనుమతి లేకుండా ఇరాన్లో ఎక్కువ రోజులు ఎవరూ పదవిలో ఉండలేరని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. తన తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకుంటానని కూడా మోస్తబా చెప్తున్నాడు. అలాగే ఇటు ఇరాన్పై దాడులను తీవ్రతరం చేసింది అమెరికా ఇజ్రాయెల్. ఇరాన్ రాజధాని టెహ్రాన్పైకి క్షిపణుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. టెహ్రాన్లో తూర్పు దక్షిణ ప్రాంతాలపై విరుచుకుపడ్డాయి ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు. అలాగే ఇటు అమెరికా ఇజ్రాయెల్పై ప్రతీకారేచ్ఛతో ఇరాన్ రగిలిపోతుంది. గల్ఫ్ దేశాలపై డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడుతోంది ఇరాన్. యుఏఈపై 16 బాలిస్టిక్ మిసైల్స్ 117 డ్రోన్లను ఇరాన్ ప్రయోగించింది. ఆయిల్ స్థావరాలతో పాటు వాటర్ సివరేజ్ ప్లాంట్లపైన ఇరాన్ అటాక్స్ చేస్తోంది. ఇప్పటి వరకు యుద్ధంలో ఇరాన్లో 1230 మంది, లెబనాన్లో 394, ఇజ్రాయెల్లో 11 మంది మృతి చెందారు. ఇరాన్లో 10,000కు పైగా నిర్మాణాలు ధ్వంసమయ్యాయంటే ఏ స్థాయిలో అక్కడ యుద్ధ తీవ్రత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్లో పదుల సంఖ్యలో నిర్మాణాలు నేలమట్టమైనటువంటి పరిస్థితి ఉంది.